హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్లో విశాఖ క్యాపిటల్గా, విశాఖ ఆర్థిక రాజధానిగా మార్చబోతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తల్ని, అలాగే దావోస్ వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, విస్తృతంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక హబ్బుగా వైజాగ్ని తీర్చిదిద్దామంటూ కూడా నిన్న నారా లోకేష్ గారు మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు ఢిల్లీలో గూగుల్తో ఒక ఒప్పందాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. వైజాగ్లో ఒక పెద్ద డేటా సెంటర్ని గూగుల్ ఏర్పాటు చేయబోతుంది. దీనివల్ల కూడా ఇక్కడ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుందంటూ కూడా లోకేష్ గారు చెప్తూ వచ్చారు. దాంతోపాటు ఈరోజు ఎంఓయూ చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో చేసుకున్నటువంటి అతిపెద్ద ఒప్పందం మీదంటూ కూడా ఆయన ప్రశంసలు కూడా కురిపిస్తూ వచ్చారు. సో ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికే కొన్ని రాయితీలు ఇచ్చో, లేదంటే తక్కువ ధరకే 99 పైసలకి భూములు ఇచ్చో, లేదంటే ఇక్కడ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ భూములను కూడా కంపెనీలకు ఇచ్చేసో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అనుకుంటూ ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా ఎవరు కూడా దీన్ని తప్పుబట్టే పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే పని కదా చేసింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి కంటే కూడా ఇక్కడ ఆర్థిక రాజధాని కింద చేయాలన్నా, ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు సస్టైన్ చేయాలన్నా, అప్పుల నుంచి ఆంధ్రప్రదేశ్ని బయటికి తీసుకురావాలన్నా, ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా కూడా మనకి కనుచూపు మేరలో, కనుచూపుకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి కనపడేటువంటి ఒక సిటీ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా వైజాగే. ఆల్రెడీ హైదరాబాద్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్మెంట్ అయినటువంటి సిటీగా కూడా ఇక్కడ వైజాగ్ ఉంటూ వచ్చింది. ఇక్కడ సీపోర్ట్ కావచ్చు, హార్బర్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా విశాఖలో మౌలిక సదుపాయాలు మనకు కావాల్సినవి ఉన్నాయి. కొత్తగా ఎవరైనా కంపెనీ పెట్టడానికి వస్తే ఇక్కడ కావాల్సిన ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటి ద్వారా కూడా రాయితీలు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వ భూములు మనం ఏర్పాటు చేస్తే హైదరాబాద్కు మించిన రాజధానిని మరొక 10 ఏళ్ల లోపే మనం వైజాగ్లో నిర్మించవచ్చు అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ని నా రాజధానిగా కూడా నేను ఏర్పాటు చేసిన అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, అమరావతికి సంబంధించిన స్టాండ్ని ఆయన ఎలా మార్చుకున్నారు, లేదంటే రాయలసీమకి సంబంధించిన స్టాండ్ని ఎలా మార్చుకున్నారు అనేది పక్కన పెట్టేస్తే మాత్రము మెయిన్ ప్రియారిటీ మాత్రం విశాఖకి వస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16-17 నెలల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినటువంటి పెట్టుబడులన్నీ కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతూ వచ్చాయి. కాగ్నిజెంట్ అయినా, టీసీఎస్ అయినా, లులు అయినా, అలాగే ఈరోజు ఒప్పందం చేసినటువంటి గూగుల్ అయినా, అదానీ డేటా సెంటర్స్ అయినా, ఇవన్నీ కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒప్పందాలు చేసుకున్నటువంటి 13 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా విశాఖ కేంద్రంగానే, విశాఖకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటూ వచ్చారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖలో మాత్రమే అభివృద్ధి చేస్తూ వచ్చారు, అమరావతిని పక్కన పెట్టేశారు, రాయలసీమను పక్కన పెట్టేశారని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేసినటువంటి కూటమి సర్కారు ఇప్పుడు ఏం చేస్తూ వస్తుంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇమీడియట్గా ఇక్కడ రెవెన్యూ గ్రోత్ అవ్వాలన్నా, కంపెనీలు రావాలన్నా మనకి వెసులుబాటులుగా ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రదేశం వైజాగ్. ఆ వైజాగ్ని మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో, తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎక్కువ డెవలప్ చేయొచ్చు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఇప్పుడు అదే దారిలో కూడా ఇప్పుడు కూటమి సర్కార్ వెళ్తూ ఉంది కదా. మరి అప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాలసీస్ని కూటమి సర్కార్ విభేదిస్తూ వచ్చింది? అప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాలసీస్ తప్పంటూ కూడా కూటమి సర్కార్ పదే పదే ప్రచారం చేస్తూ వచ్చింది? అప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు, కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎందుకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకి, అమరావతి ద్రోహి అంటూ కూడా ముద్ర వేసుకుంటూ వచ్చారు? మీరు కూడా ఈరోజు లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నటువంటి కంపెనీలన్నీ కూడా ఎందుకు అమరావతికి తీసుకురాలేకపోతూ ఉన్నారు? ఎందుకు అమరావతిలో కంపెనీలకు సంబంధించిన కనీస బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కార్యాలయాలను అమరావతిలో పెట్టించలేకపోతున్నారు? ఎందుకంటే అమరావతి ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. కనీసం 30 సంవత్సరాల వరకు కూడా ఏదైతే ఇప్పుడు అమరావతికి సంబంధించి ధీటుగా వైజాగ్ని డెవలప్ చేస్తామని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారో, వైజాగ్లో పెద్ద పెద్ద సంస్థలు ఎలాగైతే పెట్టుబడులు పెడుతూ ఉన్నాయో అలాంటి పెట్టుబడులు అమరావతికి రావాలంటే కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంటుంది. ఆలోపు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ పెరుగుతుందా, తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టే దానికి ఆల్టర్నేటివ్గా జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అనేటువంటి ఒక సిటీని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఐటీ పరంగా, డెవలప్మెంట్ పరంగా, డేటా సెంటర్స్ పరంగా విశాఖను అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకుంటూ ఉన్నారు. పరిపాలనా రాజధానిగా నేను అమరావతిని ఉంచుతానని చెప్పేసి చెప్పారు. న్యాయ రాజధానిగా నేను రాయలసీమనే ఉంచుతానని చెప్పేసి చెప్తారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక మాట, ఒక తప్పు ఏంటంటే 3 క్యాపిటల్స్ అనేటువంటి ఒక అంశం. ఆ 3 క్యాపిటల్స్ అనేటువంటి అంశం కాకుండా
జగన్మోహన్ రెడ్డి ఐటీ హబ్గా ఐటీ సెక్టార్కి సంబంధించి విశాఖను డెవలప్ చేస్తాను, నా పరిపాలన అంతా కూడా నేను ఇక్కడి నుంచే చేస్తాను, రాయలసీమకు సంబంధించి న్యాయశాఖకు సంబంధించి అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, లేదంటే అక్కడ కొత్తగా పరిశ్రమలకు సంబంధించి తీసుకొస్తా అని చెప్పేసి ఉంటే అంతటితో పోయి ఉండేది. కానీ అలా కాకుండా 3 రాజధానులు అనేటువంటి ఒక అంశం తీసుకురావడం వల్ల అది జగన్మోహన్ రెడ్డికి బూమరాంగ్ అవుతూ వచ్చింది, అది కూటమి పార్టీలకి అడ్వాంటేజ్గా మారుతూ వచ్చింది. దాని మీద వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చారు. అమరావతిని నాశనం చేస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, రైతులు నాశనం చేస్తూ వచ్చారు, రైతులను దివాలా తీస్తూ వచ్చారని చెప్పేసి కూడా కూటమి విపరీతంగా ప్రచారం చేస్తూ వచ్చింది. కూటమి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతూ వచ్చింది. సరే, ఈరోజు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏమన్నా అద్భుతంగా కట్టేస్తున్నారంటే లేదు, ఖచ్చితంగా కాదు. ఇప్పటికీ అక్కడికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు, రైతులకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఎలొకేషన్సే కంప్లీట్ కాలేదు, రైతులకు చేస్తామన్నటువంటి న్యాయాలే కంప్లీట్ కాలేదు. సో అలాంటిది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే ఖచ్చితంగా అసాధ్యము. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా అమరావతిని మనం డెవలప్ చేయడానికి ఖచ్చితంగా చాలా ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనం ఈలోపు వైజాగ్ను డెవలప్ చేయాలని చెప్పేసి కూటమి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడో అదే ఆలోచన ధోరణిలో ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంది. గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా కంటిన్యూటీ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలైనా, జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసుకున్నటువంటి కంపెనీలైనా కూడా అవన్నీ కూడా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు చాలా కంపెనీలు, భోగాపురం ఎయిర్పోర్ట్ అయినా, అలాగే విశాఖకు సంబంధించి కొత్తగా మిట్టలకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ అయినా, లేదంటే మీరు ఈరోజు ఒప్పందాలు చేసుకున్నటువంటి అదాని డేటా సెంటర్లైనా, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అయినా, ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసినటువంటి చాలా కంపెనీలే ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి మీరు కంటిన్యూ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. సో వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ నుంచి తీసుకొచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టిస్తారని చెప్పేసి నమ్మకం ప్రజల్లో ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాళ్ళ వనరులు, వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంతా కూడా చూసుకుంటూ ఉంటారు. సో అలాంటి క్రియేషన్ వైజాగ్లో ఉంది కాబట్టే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ అయితే తీసుకున్నాడో వైజాగ్ని అభివృద్ధి చేయాలి, ఐటీ హబ్గా మార్చాలని చెప్పేసి స్టాండ్ని కూడా మీరు దానికి ఈల్డ్ అయ్యి ఉండి దాన్నే ఫాలో అవుతూ ఈరోజు వైజాగ్కి సంబంధించిన పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి కంపెనీలన్నింటికి కూడా మీరు స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు, వాటికి రాయితీలు ఇచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఎందుకు తప్పు అవుతుంది? ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపేస్తున్నాడు, రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతున్నారని చెప్పేసి కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, లోకేష్ గారు మాట్లాడినటువంటి వ్యక్తులు మరి ఈరోజు మీరు అమరావతికి, రాయలసీమకి చేస్తున్నటువంటిది ద్రోహం కాదా? అమరావతికి, రాయలసీమకి చేస్తున్నది అన్యాయం కాదా? మరి మీరు చెప్పినట్టు, మీరు మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో తప్పైంది, ఈరోజు మీరు చేస్తేనేమో ఒప్పైందా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నాడో అవే ఫార్ములాస్ని ఫాలో అవుతూ, అవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ, అవే కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ వైజాగ్ని డెవలప్ చేసుకుంటూ వస్తామని చెప్పి చెప్తూ వచ్చాడు. 10 ఏళ్లలో అయితే హైదరాబాద్కి ధీటుగా మనకు వైజాగ్ తయారవుతుంది. హైదరాబాద్లో ఎలా అయితే రియల్ ఎస్టేట్ పెరిగిందో, ఎలా అయితే ఐటీ పెరిగిందో, ఎలా అయితే బూమింగ్ అవుతూ వచ్చిందో, అలాగే 10 ఏళ్లలో ఖచ్చితంగా ఇక్కడ వైజాగ్ భూమి అవుతుందని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మీరు మాట్లాడుతుంది ఏంటి? లోకేష్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే మరో 10 ఏళ్లలో హైదరాబాద్కు ధీటుగా విశాఖని తీర్చిదిద్దామని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. మీరు అలా కాదు సార్ మాట్లాడాల్సింది. మీరు మాట్లాడాల్సింది ఏంటంటే మరో 10 ఏళ్లలో హైదరాబాద్కి ధీటుగా అమరావతిని తీర్చిదిద్దామని చెప్పేసి మాట్లాడాలి. ఎందుకంటే మీరు హైదరాబాద్కి సంబంధించి ధీటుగా అమరావతి రాజధాని కడదామని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు, హైదరాబాద్ కంటే భిన్నంగా అమరావతి ఉంటుందని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి స్టాండ్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు. మీ స్టాండ్ అంతా కూడా ఎప్పుడూ కూడా అమరావతి 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 అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. మరి అమరావతికి శాంటిటీ లేదని చెప్పేసి తెలిసే కదా, అమరావతి డెవలప్మెంట్ అవ్వాలంటే మినిమం 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి తెలిసే కదా ఈరోజు మీరు పెట్టేటువంటి కంపెనీలు పెట్టుబడులన్నింటినీ కూడా వైజాగ్లో పెడుతూ వచ్చారు. అవన్నీ ఎందుకు జరిగినాయి అంటే మీరు అప్పుడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి బదనాం చేయడానికి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి బదనాం చేయడం కోసం మీరు చేసినటువంటి ప్రచారాలు తప్ప ఎక్కడా కూడా వ్యాలిడ్గా, శాంటిటీగా, లాజికల్గా థింక్ చేసే ఏ వ్యక్తి కూడా అలా మాట్లాడరు. సో కాబట్టి ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒప్పందాలు, కూటమి ప్రభుత్వం కంపెనీలతో పెట్టుకున్నటువంటి టైఅప్స్ అన్నీ కూడా విశాఖ కేంద్రంగానే నడవబోతూ ఉన్నాయి. 10 ఏళ్ల పాటు అమరావతికి సంబంధించి రాజధాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే 10 ఏళ్ళు పట్టే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అంతంత పెద్ద కంపెనీలు ఇప్పుడు అమరావతిలో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి
దానికి ఆల్టర్నేటివ్గా ఒక పెద్ద హబ్గా విశాఖకు మారబోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తూ వచ్చాడో, ఏదైతే చేస్తూ వచ్చాడో అలాంటి స్టాండ్నే ఈరోజు కూటమి కూడా ఫాలో అవుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు కూటమి గతంలో చేసినటువంటి ప్రచారాలన్నింటినీ కూడా వాళ్ళే సరి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి మీద వేసినటువంటి బురదని, జగన్మోహన్ రెడ్డి మీద వేసినటువంటి నిందల్ని ఆ కూటమి నేతలే కడిగే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వచ్చే పెట్టుబడులన్నీ కూడా ప్రభుత్వమైనా ఏదైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినా, లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినా, ఎవరు తీసుకొచ్చినా కూడా అవన్నీ కూడా కంటిన్యూటీ ప్రాసెస్లో కనిపించే తప్ప కూడా ఒక ప్రభుత్వం మీద ఇంకో ప్రభుత్వం విమర్శలు చేసుకోవడానికి, రాజకీయాల కోసం వాడుకోవడానికి అయితే ఖచ్చితంగా కాదు. దయచేసి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల దగ్గరకు తీసుకెళ్ళండి, కానీ రాజకీయ వ్యవహారాల కోసము లేదంటే రైతుల్ని మోసం చేయడం కోసము వీటిని వాడుకోవద్దని చెప్పేసి కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు.